కానీ నా కొరకు చనిపోయాడు కాబట్టి నేను ఆరాధిస్తాను అన్న ఉద్దేశంతో కొంతమంది ఉంటారు. యేసు ప్రభు తనను తాను డైరెక్ట్గా నేను దేవుణ్ణని చెప్పుకున్న మాటలు తక్కువ ఉన్నా, సాక్షాత్తు పరలోకమందు నేను, నా తండ్రి నేను ఏకమై ఉన్నాము, కలిసి ఉన్నాము. మీరు అనుకుంటున్నట్టు నేను యోసేపు మరియా గర్భంలో పుట్టినవాడిని మాత్రమే కాదు. ఇండైరెక్ట్గా నేను చెప్పే మాట, నేను అబ్రహాము పుట్టక మునిపే ఉన్న దేవుడను. అబ్రహాము కంటే గొప్పవాడును. నేను దేవునితో కలిసి ఉన్నాను, తండ్రితో కలిసి ఉన్నాను. ఇలాంటి మాటలు అనేకములుగా ఆయన చెప్పాడు. చాలామంది ఏమనుకుంటారు, యేసుప్రభు దేవుడు అని ఎక్కడ చెప్పాడు అయ్యా? ఈ వాక్యంలో యేసుప్రభు దేవుడని రూఢిగా నమ్మడానికి అనేకమైన వచనాలు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. అనేకమైన వచనాలు ఉన్నాయి. ఈ రోజున ఈ యొక్క అంతా దేవుని కృపను బట్టి మనము యేసుక్రీస్తు జన్మమును గురించి మనము ధ్యానించుకుంటున్నాం. పోయిన వారం ఏం వాక్యం చెప్పుకున్నాం? ఇమాన్యుయేల్. నిజంగా మొన్న ఒక ఫ్యామిలీ వాళ్ళు పిలిచి ప్రార్థన చేయడానికి పిలిచారు. వారితో కూడా దేవుడు ఆ ఇమాన్యుయేల్ గురించే మాట్లాడాడు. నిజంగా నా వ్యక్తిగత ప్రార్థనలో కూడా ఇమాన్యుయేల్ అనే మాటకు ధ్యానించి దేవుడు కన్నీటితో దేవుని స్తుతించడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఎందుకనంటే అదొక నిబంధన అని దేవుడు నాకు వెల్లడి చేశాడు. అదొక నార్మల్ మాట కానీ ఒక పేరు కానీ నేను చూసాంత, కానీ అదొక నిబంధన నేను ప్రజలతో చేశానని దేవుడు చెప్పాడు. నిజంగా దేవుని కృపను బట్టి ఈ రోజున కొన్ని రెఫరెన్సెస్ ద్వారా యేసు ప్రభు గురించి మనము సెర్చ్ చేద్దాం, తర్కించుకుందాం. ఓకేనా? దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 1:1. ఆదియందు వాక్యముండెను, వాక్యము ఎక్కడున్నదంట? దేవుని యొద్ద ఉండెను. వాక్యము ఎవరై ఉన్నదంట? దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తము ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. ఏంటి దేవుడు అది ఎందు వాక్యం అంటున్నాడు, అది ఎందు దేవుడు అంటున్నాడు? ఆ వాక్యం దేవుని దగ్గర ఉన్నదంట, వాక్యమే దేవుడుగా ఉన్నదంట. వాక్యము దేవుని దగ్గర ఉన్నదంట. ఆ తర్వాత ఆయన దేవుని యొద్ద ఉండెను. దేవుడు ఒకడు ఉన్నాడు. దేవుడు ఉన్నాడా లేదా? మరి ఆ దేవుడు ఎవరు అనేది మనుషులకు ఎవ్వరికీ తెలియదు. దేవుని వాక్యం రాయబడ్డది, ఏ నరుడు దేవుని చూడలేడు, చూడడు, చూసి బ్రతకలేడు, చూసిన వాడు ఎవడూ లేడు అని వాక్యం రాయబడింది. కానీ దేవుడు ఈ వాక్యం ద్వారా తనను తాను వెల్లడి చేసుకున్నాడు. ఈ సువార్తలు మొత్తము 4 సువార్తలు యేసు ప్రభు యొక్క లైఫ్ స్టైల్ గురించి, ఆయన చేసిన కార్యములను గురించి,
ఆయన తన శిష్యులతో మాట్లాడిన మాటలను గురించి, ఈ లోకంలో తను చేసిన అద్భుతాల గురించి, తన వ్యక్తిత్వం గురించి తన పక్క నుండి తనతో నడిచిన వారు రాసినటువంటి మాటలు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క గ్రంథంలో ఆ యేసు ప్రభు గురించి పరిచయం చేస్తూ ఈ యొక్క శిష్యుడి భక్తుడు అంటున్నాడు, ఆదియందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. చూడండి, మనం సరిగ్గా అర్థం చేసుకోగలిగితే ఇంకా అనేకమైన మాటలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు రాసుకోగలిగితే నోట్ చేసుకుంటే తర్వాత మీరు ధ్యానిస్తే మీకు చాలా బాగా అర్థమవుతుంది. చాలా రెఫరెన్సెస్ ఉన్నాయి. ఎన్ని చెప్పగలిగితే, ఎన్ని నేను చూపించగలిగితే అన్ని చూపిస్తాను. యేసు ప్రభు జనాలందరికీ తెలిసినంత వరకు మరియ గర్భం నుండి బయటకు వచ్చిన తర్వాత యేసయ్య పుట్టాడు. అప్పటి నుంచి యేసయ్య జీవితం స్టార్ట్ అయింది, క్రీస్తు శకం స్టార్ట్ అయింది అనేది ప్రతి ఒక్కరు నమ్ముతారు, క్రైస్తవేతరులు కూడా నమ్మే విషయం. కానీ దేవుని బిడ్డలుగా మనము ఆయన గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన ఎవరు, ఎక్కడ ఉన్నాడు అనే విషయాలు గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆదియందు ఈ భూమి, ఆకాశం, నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు ఎవ్వరూ లేనప్పుడు, దేవదూతలు కూడా లేనప్పుడు ఏమున్నదంట? ఏమున్నది? వాక్యం ఉన్నదంట. అసలు దేవుడు అంటే ఎవరు? అసలు దేవుడు అంటే మనము గాడ్ అనగానే మన మైండ్లో కొన్ని పిక్చర్స్ వస్తాయి. గాడ్ అంటే ఇట్లా వెలుగుండి, ఇట్లా పెద్ద వస్త్రం ఉండి, లేకపోతే పెద్ద లైట్ లాగా అన్నీ వస్తాయి. కానీ నిజానికి దేవుడు ఎట్లా ఉన్నాడంటే ఆయన ఒక వాక్యములాగా ఉన్నాడు. హల్లెలూయా. వాక్యం అంటే ఒక సౌండ్, శబ్దం. ఆయనకు కాళ్ళు, చేతులు, తల, పార్ట్స్ లేవు. ఎందుకనంటే ఆయన విశ్వమంతట్లోకి వెళ్ళా పట్టజాలనే దేవుడు. ఆ మహిమోన్నతునికి ఒక బాడీ ఇవ్వాలంటే ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. హల్లెలూయా. ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. ఈ విశ్వం అంతటిలో ఆయనకు ఒక బాడీ రెడీ చేసి సిద్ధపరచడం అనేది ఇంపాసిబుల్. అందుకే ఆయనకు బాడీ లేదు. అందుకే దేవుని వాక్యము రాయబడుతుంది, దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలను. హల్లెలూయా. దేవునికి బాడీ లేదు, ఆయన ఆత్మస్వరూపుడు. ఆయన ఆది అందు ఏమున్నదంట? వాక్యం ఉన్నదంట. ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఇక్కడ ఒక చిన్న సీక్రెట్ గమనించాలి మీరు. దేవుడు తన యొక్క వ్యక్తిత్వాన్ని వెల్లడి చేసుకునే విషయంలో 3 రకాలుగా దేవుడు వెల్లడి చేసుకున్నాడు. అదేంటనంటే ఒక గ్లోరీతోనూ, మహిమ కలిగినటువంటి ఒక వ్యక్తిత్వంతోనూ, ఇంకొకటి నోట నుంచి వచ్చే తన మాట వాక్యంతోనూ, వాక్కుతోనూ, ఇంకొకటి పరిశుద్ధాత్మగానం. ఆయన 3 వ్యక్తిత్వములు, 3 పర్సనాలిటీస్ ఒక్కడే కలిగి ఉన్నటువంటి దేవుడు ఆయన. చాలామంది అనుకుంటారు ఈ పక్కన యేసయ్య, ఈ పక్కన పరిశుద్ధాత్మ, ఈ మధ్యలో తండ్రి అనే దేవుడు. 3 ఉంటారేమో, 3 కూర్చొని ఉంటారేమో, లేకపోతే
నువ్వు అటుబో, లేకపోతే నువ్వు ఇటుబో, నేను ఇటుపోతా అని ఈ రకంగా 3 వ్యక్తుల్లాగా ఊహించుకుంటారు దేవుడు అంటే. అవునా కదా? నిజం చెప్పండి. పరిశుద్ధాత్మ అంటే వేరే రకంగా, ఆయన సపరేట్. జీసస్ అంటే సపరేట్. గాడ్ ఆఫ్ ఫాదర్ అంటే, ఫాదర్ గాడ్ అంటే సపరేట్. ఇట్లా ఊహించుకుంటారు. నిజానికి ఆయనకు 3 పర్సనాలిటీస్ లేవు. అంటే 3 రకాలుగా విభజించబడినటువంటి వ్యక్తులుగా ఆయన లేడు. అందుకని దేవుడు ఈ చోట రాయించాడు, ఆది యందు వాక్యం మాత్రమే ఉన్నది. ఫస్ట్ దేవుడు తన వ్యక్తిత్వాన్ని వాక్కు ద్వారా వెల్లడి చేసుకున్నాడు. హల్లెలూయా. మీరు ఏదైనా చూడండి, ఆయన వాక్యం బయటకు వస్తుంది. వాక్యం బయటకు వచ్చినమంటే భూమి కలుగునుగా కంటే భూమి కలుగుతుంది. ఆయన నోట నుంచి వాక్కు వస్తుంది, సూర్యుడు కలుగునుగా కంటే సూర్యుడు కలుగుతాడు. మాట వస్తుంది, దేవదూతలు కలుగునుగా కంటే దేవదూతలు కలుగుతారు. విశ్వం కలుగునుగా కంటే విశ్వం కలుగుతుంది. కింది జలములు పై జలములు వేరుపరచబడునుగా కంటే వేరుపరచబడతాయి. దేవుడు ఒక వాక్కుగా ఉన్న దేవుడు. హల్లెలూయా. ఆయన ఎవరు అనంటే ఆయన ఒక మాట, ఆత్మ సంబంధమైన ఒక వాక్కు. ఒక వాక్కు, దేవుడు, ఇద్దరు కలిసి ఉన్నారంట. హల్లెలూయా. అందుకనే బైబిల్ మనం దేవునిగా మనం చూడాలి. ఎందుకు దేవునిగా చూసి బీరువాలో పెట్టుకొని, హల్మరిలో పెట్టుకొని కొబ్బరికాయ కొట్టమని కాదు. అందులో ఉన్నటువంటి ఆ మాటలు మనుషుల యొక్క జీవితాలను వెలిగింపజేస్తాయి. చూడండి, ఎంతటి కఠినమైన మనిషి అయినా, వరల్డ్ నెంబర్ 1 దేవుని సేవకుడు వచ్చి ప్రార్థన చేసినా మారకపోవచ్చు. కానీ ఇందులో ఉన్నటువంటి ఒక్క మాట, ఒక్క పదం, ఒక్క వర్డ్ ఆ వ్యక్తిని తలక్రిందులు చేసేస్తుంది. హల్లెలూయా. జీవము కలిగిన మాటలను దేవుడు పెట్టాడు ఇందులో. ఆయన మాటకు అంత పవర్ ఉంది. ఎంత పవర్ అంటే సృష్టిని అంతటిని సృష్టించగలదు ఒక్క మాట చేత, లేకుండా చేయగలదు ఒకే ఒక మాట చేత. అది ఆయన మాటకున్నటువంటి శక్తి. హల్లెలూయా. ఆది యందు ఏమున్నది? దేవుడు, వాక్యము. ఇద్దరున్నారు. ఇద్దరుగా కాక ఒక్కరిగా ఉన్నారు. వాక్యము దేవుని యొద్ద ఉండెను. దేవునిని ఎట్లా వివరించాలో, ఎట్లా చూపెట్టాలో ఎవరికి తెలియలేదు. అసలు దేవుడు ఏంది, ఆయన శక్తి ఏంది, ఎట్లా పనిచేస్తుంది, ఒక 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 నిర్వచనం ఇవ్వడానికి ఎవరు సరిపోరు. పలానా చోట కూర్చుంటాడు, పలానా చోట ఉంటాడు అని చెప్పడానికి ఎవరికి అసాధ్యం కాని పని అది. మన మైండ్లో చాలా చిన్నవి. మన మనస్సు, చాలామంది దేవుణ్ణి విమర్శిస్తూ ఉంటారు. గట్ల చేశాడండి దేవుడు, గిట్ల చేశాడండి. చూడండి, మానవుని మనస్తత్వము, ఆలోచన శక్తి కనీసం దేవుని ముందు అసలు ఆయన గురించి ఆలోచించడానికి కూడా సరిపోదు. అంత మెచ్యూరిటీ దేవుడు ఇవ్వలేదు మనుషులకు. ఇస్తే పిచ్చోళ్ళు అయిపోతారు. దేవుని గురించి, దేవుని మర్మాలు, దేవుడు ఏమై ఉన్నాడో, దేవుడు ఏమేం చేశాడో, ఆయన ప్రణాళికలో ఏమేమి ఉన్నాయో ఒక మనిషికి తెలిసింది అనుకోండి, ఆ మనిషి బ్రెయిన్ పనిచేయదు నిజంగా. ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? మీరు చదువుకున్నారు కదా సార్. 11 kV లైన్ ఉందనుకోండి, 11 kV 32 kV ఉందనుకోండి. ఓ చిన్న వైర్ ఉందనుకోండి, ఆ వైర్తో చిన్న బల్బు దానికి వేసామనుకోండి, ఉంటుందా బల్బు? వైర్ ఉంటుందా?
కలపతాయి. ఎందుకు? అంత వోల్టేజ్ని, ఆ పవర్ని తీసుకోలేదు. ఎందుకు? ఇది పవరే కదా, అది పవరే కదా. దాన్ని భరించగలిగినటువంటి శక్తి ఈ చిన్న బల్బు దగ్గర లేదు. మనిషి జీవితం కూడా అంతే. మనం అనుకుంటాము, కొంతమంది అనుకుంటారు, నాకు ఇంత బలం ఉంది, ఇంత శక్తి ఉంది, లేకపోతే ఇంత నాలెడ్జ్ ఉంది, నేను ఏదైనా ఆలోచన చేయొచ్చు, నాకు అన్నీ తెలిసిపోతాయని అనుకుంటారేమో. కానీ దేవుని గురించిన సంగతులు తెచ్చుకోవడానికి మనిషి బుర్ర సరిపోదు. ఇది సత్యం. మీరు అత్యంత జ్ఞానవంతులను అడిగి చూడండి, ఇదే మాట చెప్తారు. ఆయన ఈ ఒక్క మనం ఆలోచించే ఆలోచనకే పరిమితమైన వాడు కాదు. ఆయన అనంత విశ్వంని, అనంత సూర్య చంద్ర నక్షత్రాలని, విశ్వాన్ని పరిపాలన చేసేవాడు మన ఆలోచనకు అందుతాడు అనుకోవడము అది వెర్రితనముగానే ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు వాక్యముగా ఉన్నాడంట. వాక్యముగా ఉండి దేవుడు వాక్యము కలిసి ఉన్నారంట. వన్ పార్ట్, ఒక్కటే పార్ట్గా ఉన్నారంటే దేవుడు వాక్యం. దాన్నిటిని వేరు చేయనిక రాదు. నా నాలుకను తీసేసి, నా మైండ్ని తీసేసి, నేను మాట్లాడే మాటలు తీసేస్తే ఉత్త బాడీయే ఉంటుంది. అవునా కాదా? ఉత్త బాడీయే ఉంటుంది. ఆ బాడీ ఏం మాట్లాడలేదు, తన యొక్క మాటలు, తన యొక్క ఫీలింగ్స్ని వ్యక్తపరచలేదు, ఏం మాట్లాడలేదు. కానీ జరిగింది, ఏదైనా జరిగిందయ్యా సృష్టిలో అంటే అదంతా ఎట్లా జరిగింది? మాట ద్వారా జరిగింది, దేవుని మాట ద్వారా జరిగింది. అందుకే దేవుడు వాక్యముతో కలిసి వాక్కుగా ఉన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యము దేవుని యుద్ధ, వాక్యము దేవుడై ఉండెను. అసలు దేవుడు ఎవరయ్యా అంటే దేవుడు ఒక మాట, ఒక వాక్యము. ఆ వాక్యము దేవునిగా ఉన్నాడంట. హల్లెలూయా. ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు. దేవునికి ఒక శరీరము కానీ, ఒక బాడీ లేకుండా ఫస్ట్ ఆయన ఒక మాటగా ఉన్నాడు. ఏం చేయాలన్నా కానీ ఒక మాట పలుకుతాడు. ఏం సృష్టించాలన్న ఒక మాట పలుకుతాడు. ఏం భూమిని కానీ, సూర్యచంద్ర నక్షత్రాలను, విశ్వమంతట్లో ఏ కార్యం జరగాలన్నా ఆయన మాట సెలవిస్తాడు. నక్షత్రాలు ఆయన దగ్గరకు వచ్చి మోకరిల్లి ఆయన బ్లెస్సింగ్ తీసుకుంటాయి ప్రతిరోజు. ఏముందంటే ఆయన మాట. ఆ మాటనే దేవునిగా ఆయన ఉన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. 6వ వచనంలో ఒక మాట, దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను, అతని పేరు యోహాను. అతని మూలంగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు వచ్చెను. యోహాను వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు వచ్చిందంట. అయితే అతడు ఆ వెలుగై ఉండలేదు, కానీ ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు వచ్చెను. దేవునికి స్తోత్రం. 14వ వచనంలో ఒక మాట రాయబడింది, ఆది యందు వాక్యము ఉండను, వాక్యము దేవుని యొద్ద నుండి, ఆ వాక్యము దేవుడై ఉండను. నెక్స్ట్, ఆ వాక్యము శరీరధారి అయి కృప సత్య సంపూర్ణునిగా మన యందు నివసించెను. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యము మొట్టమొదటి నుంచి ఉన్నదని మనము చదివినము. ఆ వాక్యము మొదటి నుండి ఉన్నటువంటి ఆ వాక్యము ఏమైందంటే ఇప్పుడు శరీరధారిని, ఇంగ్లీష్లో ఏముంటుంది, వర్డ్ బికేమ్ ఫ్లెష్.
మాటగా ఉన్న దేవుడు, వాక్యమే దేవుడు అని అందరూ ఒప్పుకుంటున్నారు కదా, ఒప్పుకుంటున్నారా లేదా? మాటగా ఉన్న దేవుడు ఇప్పుడు ఏమయ్యాడంట? ఒక శరీరాన్ని దేవుడు పొందుకున్నాడంట. హల్లెలూయా, గ్లోరీ టు ద లార్డ్. వాక్యముగా ఉన్న దేవుడికి ఒక శరీరము అవసరము అయ్యింది. వాక్యముగా ఉన్న దేవుడు శరీరంగా ఎట్లా వస్తాడన్నా? అది ఎట్లా సాధ్యమైతే? ఇందాక నువ్వే కదా చెప్పావు, ఈ విశ్వమంతా ఆయనను పట్టజాలదని నువ్వే చెప్పావు కదా. మరొక శరీరం ఎట్లా వస్తుంది? దేవుడుగా ఉండి ఈ భూమి మీదకి రాలేడు. ఎందుకనంటే మనుషులు ఆయనను చూడలేరు, మనుషులు ఆయనను టచ్ చేయలేరు, మనిషి కాదు ఈ భూమి కూడా ఆయనను తాకలేదు. ఈ భూమి ఆయన పాదాల కింద ఒక పాదపీఠముగా అంత ఆ రేంజ్లో ఉంటుంది. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం అన్నాడు ఆయన. చైర్ మీద కూర్చొని ఒక చిన్న స్టూలు కాలు కింద పెట్టుకుంటాం చూసావా? కటింగ్ షాప్లో పోతుంటే కాలు పెట్టుకునే ఒక చెక్క ఉంటుంది కదా. భూమి ఆయన కాలు పెట్టుకుంటే ఆ కాళ్ళకి ఒక చిన్న ఫుడ్ స్టూల్ లాగా ఉంటుందంట. చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే దేవుడు ఇచ్చాడు. ఆయన ఎంత మహోన్నతుడో, ఎంత గొప్పవాడు, చిన్న ఎగ్జాంపుల్ ఆ మాటలు దేవుడు చెప్పాడు. అలాంటి వాడు భూమి మీదకి వచ్చి నడవగలడా? నాతో మాట్లాడగలడా? రేణుక అని పిలిస్తే ఆ వాయిస్ విని రేణుక బ్రతకగలదా? బ్రతకలేదు. అందుకే దేవుడు ఒక మానవాతీతమైన ఒక బాడీని దేవుడు ఎన్నుకున్నాడు. హల్లెలూయా. మానవ శరీరముగా వస్తేనే సాధ్యమవుతుందని దేవుడు అనుకున్నాడు. దేవుడు ఎప్పుడు కూడా తన రేంజ్లో ఆయన ఎవరితో కనెక్ట్ అవ్వలేడు. మనం అనుకుంటాము, చాలామంది అనుకుంటారు చిన్న చిన్న కార్యాలను చూసి దేవుడు ఇంతే శక్తి ఉంటుందేమో, దేవునికి ఇంతే బలం ఉంటుందేమో, దేవునికి ఇంతే నాలెడ్జ్ ఉంటుందేమో అని అనుకుంటాము. దేవుడు పశువుల కాపరితో ఆయన రేంజ్కి దిగి మాట్లాడతాడు. పెద్ద బైబిల్ స్కాలర్తో ఆయన రేంజ్లోనే మాట్లాడతాడు. పెద్ద జ్ఞానవంతునితో తన రేంజ్లోనే మాట్లాడతాడు. ఎప్పుడు కూడా దేవుడు తన రేంజ్ మనకు చూపించాలనుకోడు, కానీ మన రేంజ్కి ఆయన తగ్గించుకుని ఎంత అవకాశం ఉంటే అంత తగ్గించుకొని మనతో కమ్యూనికేట్ చేయగలిగినటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా. ఈ దేవుని స్వభావం ఏందో తెలుసా? నీ కొరకు ఎంతనైనా దిగుతాడు ఆయన, ఎంతనైనా దిగుతాడు కిందికైనా. ఆకాశంలో మహాకాశంలో పట్టని దేవుడు అయినప్పటికీ నీ కొరకు ఎంతైనా దిగుతాడు. ఈ రోజున ఒక సత్యం నువ్వు గుండెల్లో రాసుకుంటే మేలు. నీ కోసం ఎంతైనా దిగుతాడు ఆయన, తగ్గించుకుంటాడు ఆయన. అది ఆయన యొక్క స్వభావం. అది ఒక్క మనిషి కొరకు ఆయన తగ్గించుకుంటాడు. ఆయన ఎంత 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 రాజరికముతో ఉంటాడో, సృష్టిని విశ్వమంతటిని మాట చేత చిటిక వేసినట్లుగా ఆయన అధికారముతో ఆధిపత్యముతో ఉంటాడు. మనిషి దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఆయన కరిగిపోతాడు. హల్లెలూయా. కరిగిపోతాడు. ఆయన స్వభావం అది. ఈ రోజున నీ దేవుని గురించి నువ్వేమనుకుంటున్నావు? నీ దేవుడు నీ కొరకు కరిగిపోతాడు. నీ ప్రేమ కొరకు ఆయన కిందికి దిగుతాడు అంతే. అట్లాంటి దేవుడు ఏం చేశాడంట? ఒక నార్మల్ హ్యూమన్ బాడీ నాకు కావాలి, నేను వెళ్ళలేను, మనుషులు చేరుకోలేను, నాకు హ్యూమన్ బాడీ అయితేనే నేను చేరుకోగలనని ఒక మనిషిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. ఆ వాక్యము శరీరము దాల్చి కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించింది అని రాయబడింది. ఇది గొప్ప ఎగ్జాంపుల్. దేవుడు ఆది
స్టార్టింగ్లో ఆయన ఉన్నాడు. సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో ఒక మాట రాయబడుతుంది. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనంలో రాయబడుతుంది. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసెను. అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వమున నియమింపబడితిని. ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టి తిని. పర్వతములు స్థాపింపబడక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు, నేల మట్టిని రవంతయు సృష్టింపక మునుపు నేను పుట్టి తిని. హల్లెలూయా. ఇంకా ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు, మహాజలముల మీద మండలమును నిర్ణయించినప్పుడు నేనక్కడ ఉంటిని. ఆయన పైన ఆకాశమును స్థిరపరిచినప్పుడు, జలధారలను ఆయన బిగించినప్పుడు, జలములు తమ సరిహద్దులు మీరకుండునట్లు ఆయన సముద్రమునకు పొలిమేరని ఏర్పరిచినప్పుడు, భూమి యొక్క పునాదులను నియమించినప్పుడు నేను ఆయన వద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆయన కలగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచుంటుని. హల్లెలూయా. చూడండి, యేసయ్య దేవుడు చేసిన వాటిలో ప్రథమమైన దానిగా దేవుడు చేశాడంట. అందుకే ఫస్ట్ ఏమి లేక మునుపు, అందుకే దేవుని వాక్యంలో కూడా భూమి పునాదులు వేయబడక మునిపే క్రీస్తులో మిమ్మను నేను ఎన్నుకున్నానని దేవుడు చెప్పాడు. సరే, మన చరిత్ర పక్కన పెడదాం. యేసు ప్రభు చరిత్ర ఏందనంటే, దేవదూతలు లేనప్పుడు, భూమి ఆకాశం లేనప్పుడు, పరలోకము లేనప్పుడు ఫస్ట్ ఏం చేసినాడంట? ఆయన క్రీస్తును ప్రత్యక్షపరచాలని క్రీస్తును తన ప్రణాళికలో ఉంచాడంట. హల్లెలూయా. దేవుడు క్రీస్తు కలిసి ఫస్ట్ ఉన్నారు. నేను స్వభావాన్ని గురించి మాట్లాడుతున్నాను, వ్యక్తుల గురించి కాదు. క్రీస్తు స్వభావము ఆది నుంచే ఉండింది. మరియ గర్భమున పుట్టిన క్రీస్తు స్వభావము ఆది నుంచి ప్రథమ ఫలములోనే ఉండింది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే అబ్రహాం నాకు తెలుసు, నోవాహు నాకు తెలుసు, ఆదాము నాకు తెలుసు, అందరూ ఆయనకు తెలుసు. ఎందుకనంటే సృష్టి పునాది వేయబడక ముందే ఆయన పుట్టాడు కాబట్టి, ఆయన ఉన్నాడు కాబట్టి. ఈ చోట మంచి సాక్ష్యాన్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు. అనాది మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలం పూర్వము నేను నియమింపబడితిని. ప్రవాహ జలములు, ఆది కాండంలో ఏం రాబడుతుంది? కింది జలములు పై జలములు వేరుపరచబడ్డాయి. జలరాశులన్నీ కూడా వేరుపరచబడి కింద పైన వేరు చేసి మధ్యలో ఏం చేశాడంట? ఆయన ఒక ఆకాశమును చేశాడంట. అవి వేరుపరచ మునుపు యేసు ప్రభు నేనున్నాను అని సెలవిస్తా ఉన్నాడు. మనము దేవుణ్ణి ఎప్పుడు కూడా ఒక తక్కువ మనస్సుతో మనం చూడకూడదు. సృష్టిలో ఏ కార్యమైనా ఆయన కాళ్ళ క్రిందనే ఉండాలి. హల్లెలూయా. ఆయన చేతి కిందనే ఉండాలి, ఆయన చేతితోనే చేయాలి, ఆయన చేతి పనులే అని మనం గుర్తుపట్టి ఒక 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 రెస్పెక్ట్తో ఆయనను
మనము చూడాలని దేవుడు కోరుతా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన భూమి పుట్టించినప్పుడు, ఆకాశమును స్థిరపరిచినప్పుడు, జలధారలను ఆయన బిగించినప్పుడు, సముద్రాలకు ఆనకట్టలు ఏర్పరిచినప్పుడు, పునాదులు నిర్మించినప్పుడు ఆయన ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు ఆయన సన్నిధిలో ఉంటుంది. అందుకే యెషయా గ్రంథంలో రాయబడ్డది, ఆయన లేత మొక్క వలెను దేవుని దగ్గర ఆయన పెరిగాడని రాయబడింది. 53వ అధ్యాయంలో రాయబడి యెషయా గ్రంథం 53లో, లేత మొక్క వలెను తన తండ్రి దగ్గర ఆయన పెరిగాడు. కానీ మనమైతే ఆయనకు శిక్ష విధించాం, మన కొరకు ప్రాణం పెట్టాడు, దొంగ వలె ఉమ్మివేయబడ్డాడు అని రాయబడి ఉంటుంది. ఈ యొక్క సౌందర్యాన్ని, ఆ యొక్క మహిమను, గ్లోరీ లైఫ్ని ఆయన విడిచిపెట్టుకొని వచ్చినటువంటి ఈ క్రిస్మస్ పండుగ. అందుకే ఈ క్రిస్మస్ పండుగ నిజంగా ఎంత గొప్ప విషయం అంటే ఆయన యొక్క ప్రణాళికలు మనము వర్ణించడానికి కూడా వీలు కాదు. ఈ క్రిస్మస్ అది ఈ తరతరాలకు ముందు అని ఏర్పరచబడి ఈ భూమి మీదకి రావడం అనేది చిన్న విషయంగా మనం తీసుకోవద్దు. అందులో దేవుని ప్రేమను చూడు, దేవుని ప్రణాళికను చూడు. నీ కొరకు ఆయన ఎంత దిగి వచ్చాడు, ఎంత తగ్గించుకున్నాడు నువ్వు చూడు. క్రీస్తు ప్రేమను చూసేవాడు ఎప్పుడు కూడా క్రీస్తు నుంచి దూరంగా వెళ్ళిపోడండి. నిజం. చాలామంది మాకు పెళ్ళి అయితే లేదు, లేకపోతే మాకు ఫ్యామిలీకి అప్పులు ఉన్నాయని దూరంగా పరిగెత్తుతారు. నేను కోరుకునే దేవుడు ఇయ్యలేదు, దూరంగా పరిగెత్తుతారు. నిజం చెప్పండి, మనం కోరుకునే దేవుడు ఎందుకు ఇవ్వాలండి? అందులో ఏమైనా న్యాయం ఉందా? కోరుకునేది ఎందుకు ఇవ్వాలి? ఆయన చిత్తమైంది, ఆయనకి ఇష్టమైంది మనం తీసుకోవాలి. చాలామంది నేను కోరుకున్నది కాకపోతే నేను దేవుని విడిచిపెడతాను అంటారు. మనం కోరుకున్నది ఇచ్చేవాడు దేవుడు కాదు. హల్లెలూయా. ఎందుకనంటే ఏది అవసరమో, ఏది మనకు క్షేమకరమో మనకు తెలియదు. మన కింద వాచ్మెన్ ఉంటే మనం ఏది చెప్తే అది చేస్తాడు. మా వాచ్మెన్ అయితే చేయడానుకోండి, మన కూలి పనివాడైతే మనం ఏది చెప్తే అది చేస్తాడు. ఎందుకనంటే మనం జీతం ఇస్తున్నాం, మనం పెట్టుకున్నాం. దేవుడు మన పనివాడు కాదు, ఆయన యజమానుడు, ఆయన తండ్రి. ఎప్పుడు కూడా దేవుని దగ్గర ప్రార్థన చేసేటప్పుడు మనము నేను అడిగిందే ఇవ్వాలి ప్రభాని ప్రార్థన చేయొద్దు. ప్రైజ్ ది లార్డ్. ప్రభా నీ చిత్తమేందో అదే నాకు ఇవ్వు, నీకు ఇష్టమైందే నాకు ఇవ్వు ప్రభా అని ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అది దేవునికి సంబంధించినటువంటి మనస్సు. ఈ 8వ అధ్యాయంలో మీరు ఇంటికి వెళ్ళి కూడా చదువుకోవచ్చు. చాలా వాక్యాలు ఆ చోట ఉంటాయి. చూడండి, అదే మాట ఇంకొక మాట చెప్తాను. యోహాను 1:18 ఒక మాట రాయబడింది. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో, ఎవడునో ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. చూడండి, మనము తండ్రిని కుమారుని వేరువేరుగా చూడాలనుకుంటే ఎప్పుడు చూడలేం. ఎందుకంటే అసలు లేరు, ఇద్దరు లేరు. కనబడాలంటే యేసుప్రభు రూపమే మనకు కనబడుతుంది. హల్లెలూయా. ఒకవేళ యేసుప్రభు కాలంలో పుట్టిన వారమైతే ఆయన రూపం మనం చూసిన వాళ్ళం. ఈ మధ్యన యేసుప్రభు రూపాన్ని ఫ్యాషన్తో రెడీ చేసి పంపిస్తూ ఉన్నారు. ఒక మంచి యంగులకు ఒకరిస్తారు, ఇంకేదో దిక్కులేని అన్నట్లు ఇంకొక మొహం ఒకరిస్తారు. మీరు నిజంగా దేవుని అడగండి, దేవుని స్వరూపమును నిజంగా మనం చూడగలిగితే ఈ ఫోటోలన్నీ మనం మట్టిలోసి తగలబెడతాం, అంత చిరాకు వస్తుంది మనకు. దేవుని అందము, ఆ సౌందర్యము మనం చూడగలిగితే, ఆ స్పర్శ మనం తాకగలిగితే. ఒకరోజు నేను ఒక దేవదూత స్పర్శ నాకు తాకింది. ఆ స్పర్శ నేను దాదాపుగా 15 years అవుతుంది.
ఇంకా నేను మర్చిపోలేను ఆ స్పర్శను. ఒక దేవదూత స్పర్శని నేను మర్చిపోలేను ఇంతవరకు. దేవుని స్వరూపం చూసేవాడు ఈ ఫోటోలు అవి ఏవి పట్టించుకోడు. మీరు ఫోటోలు చూసి ఎప్పుడు కూడా మీరు భక్తి ఫీల్ అవ్వకండి. యేసయ్యను ఒక ఫోటోలో ఎవ్వరు చూపించలేరు. ఈ భూమి మీద ఉన్నప్పుడు ఒక ఆకారాన్ని వాళ్ళు రెడీ చేసుకున్నారు, తయారు చేసుకున్నారు. ఆయన మొహం మీద గుడ్డను బట్టి అది క్రమక్రమంగా మారుస్తూ వాళ్ళకి ఇష్టమొచ్చిన రీతిగా వాళ్ళు తయారు చేసుకుంటా ఉన్నారు. యేసు ప్రభు, యేసు ప్రభు, యేసు ప్రభు. నిజంగా ఆయన నిజమైన స్వరూపం మనం చూడగలిగితే అది ఎంత 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 అందముగా, ఎంత సుందరముగా ఉంటుందో మనం వివరించలేం. హల్లెలూయా. ఎప్పుడునూ ఎవడును దేవుని చూడలేదు. తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే లేక జనితైక కుమారుడే ఆయనను బయలుపరచెను. ఎప్పుడు ఎవరు కూడా తండ్రిని చూడలేదండి. ఆనాడు మోషే చూసిన అది యేసు ప్రభుని రూపాన్నే చూశాడు. ఆనాడు ఆదాము చూసిన అది యేసు ప్రభు రూపాన్నే చూశాడు. జాగ్రత్త వినండి. ఆదాము చూసిన యేసు ప్రభు రూపాన్నే చూశాడు. మోషే చూసిన యేసు ప్రభు రూపాన్నే చూశాడు. ఎవరు చూసిన యేసు ప్రభు రూపాన్నే చూడాలి. ఎందుకనంటే తండ్రిని ఎవరు చూడలేదు, చూడరు. ఆయన కనపడాలని అనుకుంటే యేసు ప్రభుగానే ఆయన వెల్లడి చేయబడతాడు. హల్లెలూయా. ఎందుకంటే మనుషులు చూడడానికి ఆయన ఒక రూపం ఏర్పరచుకున్నాడు. ఆ రూపము పేరే నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు. హల్లెలూయా. ఆయన మనిషిగా పుట్టిన ఈనాడు పరలోకంలో కూర్చున్న సింహాసనం మీద కూర్చున్న ఒకటే రూపం, అది యేసయ్య రూపం. హల్లెలూయా. ఈ మాట ద్వారా తండ్రి దగ్గర ఆయన ఎంత ముందుగా ఉన్నాడో ఆయన యొక్క దైవ స్వరూపాన్ని గురించి మనము ధ్యానించవలసినటువంటి అవసరము ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట చెప్తాను నేను. యేసు ప్రభు ఆయన గురించి ఒక మాట రాబడింది. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. కొలస్సీ 1. పదిహేను, 16, 17. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాను. ఒక నిమిషం. అదృశ్య దేవుని స్వరూపి. దేవుడు అదృశ్యముగా ఉండి ఒక స్వరూపాన్ని యేసుప్రభు ద్వారా తను ఈ లోకానికి అంతా వెల్లడి చేశాడు. అసలు ఆ పేరు నేను అంటాను, యేసుప్రభు పేరు దేవుడు ఇచ్చింది, అది యేసుప్రభు పేరు కాదు. యేసయ్య అంటాడు, తండ్రి నీవు నాకిచ్చిన నీ నామమును నువ్వు ఘనపరచు అని ప్రార్థన చేస్తాడు. హల్లెలూయా. యేసు ప్రభు అని పేరు పెట్టిన ఆ పేరు ఎవరిదో తెలుసా? సృష్టికర్త అయిన దేవునిది అన్నమాట. హల్లెలూయా. అందుకే ఏ నామములోనూ రక్షణ లేదు, యేసు నామములోనే రక్షణ. ఏ నామములోనే విడుదల లేదు, యేసు నామములోనే విడుదల. యేసు నామాన్ని దేవుడు ఎంత ఘనపరచాడంటే సృష్టి యావత్తుకు తీర్పు తీర్చడానికి దేవుడు యేసు నామాన్నే వాడతాడు. సృష్టి యావత్తును ఏం చేయాలన్న దేవుడు యేసు నామమునే వాడతాడు. ఆ యేసు నామము సృష్టిలో ఆయన ప్రధానమైనదిగా దేవుడు ఆ పేరును వాడాడు. ఆ పేరు కింద ప్రతి మోకాలు వంగాలని చెప్పాడు దేవుడు. యేసు నామంలో ప్రతి మోకాలు వంగాలి, ప్రతి నాలుక ఆయన నామమును స్తుతించాలి. ఎందుకు ఎంత ఘనత దేవుడు యేసు నామానికి ఇచ్చాడో తెలుసా? ఆ నామము దేవుడు ఇన్ ద బిగినింగ్, ఫ్రమ్ ద ఫస్ట్ డే నుంచి ఆ నామాన్ని దేవుడు
పుట్టించి ఉంచాడు, సృష్టించి ఉంచాడు. హల్లెలూయా. ఆ నామము కేవలము 2024 సంవత్సరాల క్రితము మాత్రమే మన దగ్గరకు వచ్చింది, అంతే తేడా. హల్లెలూయా. సృష్టారంభమున ప్రధాన శిల్పిగా ఉన్నటువంటి ఆ నామము మరియా, కన్య అయిన మరియ గర్భమున ఈ లోకానికి వచ్చింది. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు ఎట్లా ట్రాన్స్ఫార్మ్ చేయబడ్డాడు, ఆయన గొప్పతనం ఏంది, అది మనము ఆలోచన చేయాలి. హల్లెలూయా. ఆయన తగ్గింపు, ఆయన ప్రేమ, ఎంతగా మనల్ని ఆయన కోరుకుంటే దైవత్వాన్ని విడిచి ఈ మనిషిగా పుట్టడానికి ఆయన ఒప్పుకుంటాడు. ఎంతగా మనల్ని ప్రేమిస్తే ఆ యొక్క మహిమ ఘనత మధ్యాకాశంలో పరలోకములో ఆయన చిటిక వేస్తే సృష్టిలో జరగంది ఏమీ లేదు. సూర్యుని పిలిచి ఆయన కొద్దిసేపు మాట్లాడి పంపించచ్చు. నక్షత్రాలు వచ్చి ఆయనకు మోకరిల్లి ఆయన స్తుతించుతాయి. మాట బయటికి రాకముందే దేవదూతలు వచ్చి ఆయన శిరస్సు వంచి నమస్కరిస్తారు. ఆయనను చూడ్డానికి కూడా మొహము సరిపోక రెక్కలతో మొహం కప్పుకునేటటువంటి ఆ గౌరవం ఆయనకుంది. గౌరవం ఆయనకి ఎంత కొదవలేదు. అయినా కానీ దేవుడు మనిషినే కోరుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఆ మనిషి అంటే దేవునికి ఎంత పిచ్చో మీరు అర్థం చేసుకోవాలి. ఈ రోజున క్రీస్తు లోకానికి వచ్చినటువంటి ఆ పిచ్చి ఏందో తెలుసా? ఒక జోసెఫ్, ఒక జానీ బ్రదర్, ఒక రేణుక, ఒక జాన్ ప్రసాద్, ఒక అర్జున్, ఒక సీకర్. మనమంటే ఆయన పిచ్చి ప్రేమతోని ఏదైనా సరే నేను వెళ్తాను, నేను రక్షించుకుంటాను, నా రక్తంలో కడుగుతాను. ఈరోజున నిజంగా యేసుప్రభుని మనం చిన్నగా చూడొద్దు. ఆయన ప్రేమను మనము చులకనగా చూడొద్దు. మీరు రక్షణ కొరకు కూడా మీరు ఆలోచించాలి. మీకు చేతులు మొక్కి నేను జోడించి చెప్తా ఉన్నాను, యేసుప్రభు రక్షణ నిర్లక్ష్యం చేయొద్దండి. నిర్లక్ష్యం చేయొద్దు. మన జీవితం ఎప్పుడు ముగించబడుతుందో తెలియదు. యేసుప్రభును నిర్లక్ష్యం చేయొద్దు ఎప్పుడు కూడా. ఆయన ప్రేమను చులకనగా తీసుకోకూడదండి. మన వెనకాల వస్తూ ఉంటే చులకనగా చూస్తాం, వస్తూ ఉంటే చులకనగా. ఆయనకేం పని లేదు, పనిపాట లేక నా వెంట వస్తూ ఉన్నాడు అన్నట్లుగా చూస్తూ ఉంటాం. నాకే జాబ్ ఉంది, నాకే ఫ్యామిలీ ఉంది, నాకే అన్ని పనులు నాకే ఉన్నాయి, ఆయనకేం పని లేదు అన్నట్లుగా మనుషులు చూస్తూ ఉంటారు. ఆ దేవుడు పనిబాట లేక మనుషుని వెంట పడడు. ఆ దేవుడు మనిషిని పిచ్చిగా ప్రేమించి మనిషి కొరకు దిగి వచ్చాడు. ఆయన ఆ ప్రేమనే ఆయనను ఆ దొంగల మధ్య తల వంచుకునేలా చేసింది. ఆ ప్రేమనే ముఖం మీద ఒమ్మివేయబడ్డ భరించేలా చేసింది. దేవుడు అంటాడు, నేను ఒక్క మాట చెప్తే సైన్యమంతా దేవదూతలు దిగి వస్తారు, కానీ ఆయన చెప్పాను, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. ఈ లోక సంబంధంగా ఆయన బలము. ఒకడు అంటాడు, మీ యేసు ప్రభు చేతుల్లో కొట్టిన మేకులే తీసుకోలేకపోయిందయ్యా, ఆయనకి ఏం బలం ఉంది అని అంటాడు ఒక పిచ్చోడు. ఎవడో చాలామంది అనుకోవచ్చు ఆ మాట. ఆ మేకులు తీసుకుంటే మన లైఫ్ పనికి రాకుండా పోతుందని తీసుకోలేదు ఆయన. మేకులు తీసుకుంటే మన చేతులతో చేసిన పాపానికి క్షమాపణ ఉండదు. ఆ ముళ్ళ కిరీటం లేకపోతే మన తలతో మన ఆలోచనతో చేసిన పాపాలకు విరుగుడు ఉండదు. అందుకే అది అట్లా భరించవలసి వచ్చింది. మనిషి కొరకు ఆయన తను తాను తగ్గించుకున్నాడు. ఆ యేసయ్య స్వరూపాన్ని మనం ఎంతగా వర్ణించడం మనకు సరిపోదు. హల్లెలూయా. హల్లెలూయా. అద్వితీయుడైన కుమారుడే. ఒకసారి చదువు. అదృశ్య దేవుని స్వరూపి అయి
సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలైనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టియు సృజింపబడెను. దేవుడు సమస్తము ఆయన క్రీస్తులోనే చేయాలని అనుకున్నాడు. ఆయన అసలైన ఉద్దేశం ఏందో తెలుసు. అసలు దేవునికి ఈ సృష్టికి, ఈ మనుషులకు, దేవదూతలకు అన్నిటికీ ఒకటే ఉద్దేశం. క్రీస్తు నామాన్ని యేసు నామంలో యేసు నామం ద్వారా అన్నీ కూడా రావాలి. ఈరోజు చాలామంది, నేను అందుకే చెప్తా ఉంటాను, బాప్తిసం గురించి కూడా యేసు నామం లేనిది బాప్తిసం నాకు చాలా ఒక వేదన అనిపిస్తుంటుంది. సరే, అవి ఇక అది ఎవరి డాక్టరీకి సంబంధించిన విషయాలు అవి అనుకోండి. దేవుడు యేసు నామము ద్వారా సమస్త సృష్టిని ఒక పరిపాలన చేసే కార్యక్రమాన్ని దేవుడు పూర్వమే సృష్టించాడు. యేసు ద్వారానే సమస్తం పరిపాలించబడాలి. యేసు ద్వారానే ప్రభుత్వాలైనా, అధికారులైనా, ఉన్నవి అయినా, లేనివి అయినా, దృశ్యమైన అదృశ్యమైనవి అయినా అన్నీ కూడా ఒక నామములో సృష్టి అంతా లోబడాలి. ఆ నామము పేరే నజరేయుడైన యేసు క్రీస్తు నామము. హల్లెలూయా. ఆ నామానికి ఆ ప్రత్యేకతనిచ్చాడు ఆయన. ఏదో కన్య మరియమ్మ గర్భాన పుట్టింది, ఆ తర్వాత ఆ మరియమ్మనే పెట్టింది ఆ పేరు కాదు. యుగములకు ముందే ఆ నామము దేవుని చేత ఏర్పరచబడింది. హల్లెలూయా. ఆ నామమును మనకు వెల్లడి చేసింది మరియ గర్భమున పుట్టిన తర్వాత వెల్లడి చేశాడంతే. ఆయన స్వభావాన్ని వెల్లడి చేశాడంతే. హెబ్రీ పత్రికలు రాయబడింది. తొందరగా నేను చెప్తాను. హెబ్రీ పత్రిక 1:3 రాయబడింది. ఆయన దేవుని యొక్క తేజస్సును, మహిమ యొక్క తేజస్సును లేక ప్రతిబింబమును, ఆయన తత్వము యొక్క మూర్తి మంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించచ్చు అని రాయబడుతుంది. ఇంగ్లీష్ బైబిల్ ఉందా ఎవరితాను? హెబ్రీ 1:3. స్తోత్రం స్తోత్రం. హెబ్రీ 1:3. చదువుతారా ఎవరన్నా? గాడ్స్ గ్లోరీ రీప్రజెంటేషన్ ఆఫ్ హిస్ బీయింగ్. ఆయన స్వభావం, గుణలక్షణాన్ని రిప్రజెంట్ చేయడానికి యేసయ్యను పంపించాడు. అసలు ఆయన ఎట్లా ఉంటాడు అనేది యేసయ్యను చూస్తేనే తెలుస్తుంది. యేసయ్యను చూస్తే మనిషి కాదు, సర్వశక్తి కలిగిన దేవుడు నీకు గుర్తుకు రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సమస్తమును నిర్వహించుచు అని రాయబడింది. మహత్తు గల మాట చేత సమస్తమును ఇవన్నీ నేను చెప్పే ప్రతి మాట యేసయ్య కొరకు రాయబడినవి, యేసయ్య మాటలే. తన మహత్తు గల మాట చేత సమస్తము నిర్వహించుచు అని రాయబడింది. ఆ చోట సమస్తము నిర్వహించుచు. ఇంకా హెబ్రీ 1:8 కూడా రాయబడుతుంది. దేవుడు అంటాడు, తన కుమారుని గురించి అయితే, దేవాని సింహాసనము నిరంతరము నిలుచున్నది, నీ రాజదండము న్యాయార్థమైనది అని దేవుడు తన కుమారుని గురించి పరిచయం చేస్తూ ఉన్నాడు. ఈ రోజున ఫ్యూచర్లో ఏం జరగబోతుందో తెలుసా? మనమంతా పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత యేసు ప్రభు తన రాజదండముతో మనల్ని పరిపాలన చేయబోతున్నాడు. దానికంటే ముందు ఈ లోకంలో కూడా
రాజదండంతో మనం పరిపాలన చేయబోతా ఉన్నాడు. యేసు క్రీస్తు ప్రభు శాశ్వతమైన ఒక ఫ్యామిలీగా, ఒక కుటుంబముగా, తన బిడలుగా మనల్ని చేశాడు. హల్లెలూయా. ఆయన నామము దేవుడు ఎంత ఘనపరచాడంటే, సింహాసనం మొత్తం యేసు ప్రభు ఆ నామమునకే అప్పగించేశాడు ఆయన. మనం అనుకోవచ్చు, పరలోకంలో ఒక దేవుడు ఉన్నాడు, ఈ భూమి మీద ఒక దేవుడు ఉన్నాడు. లేదు, పరలోకంలోనైనా అదే మాట చేత జరుగుతుంది, ఈ భూమి మీదనైనా అదే మాట చేత జరుగుతుంది. ఆ మాట యేసయ్య మాట. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 8:58 ఒక మాట ఉంటుంది. త్వరగా నేను కొన్ని చూపించి నేను ముగిస్తాను. మీరు టైప్ చేసుకొని పెట్టుకోవచ్చు. తర్వాత ఇంటికి పోయిన తర్వాత మీరు మంచిగా ధ్యానిస్తే మీకు అర్థమవుతుంది కొన్ని విషయాలు. యోహాను సువార్త 8:58 రాయబడిన మాట, యేసు అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను వాళ్ళందరూ అనుకుంటా ఉన్నారు, యేసయ్య ఈ కార్పెంటర్ పని చేసేటటువంటి ఈ యోసేపుకు పుట్టాడు, ఈయన నాకంటే చిన్నవాడు, లేకపోతే మా పక్కింటికానే ఉంటున్నాడు అన్నట్లుగా వారు భావిస్తున్న దేవుడు అంటున్నాడు, నేను అబ్రహాము పుట్టక మునిపే పుట్టిన దేవుడను. అబ్రహాము ఆయనకు తెలుసు, అబ్రహామును పేరు పెట్టి పిలుస్తాడు. యేసు ప్రభు శిలువకు అప్పగించబడక మునుపు మోషే, ఏలియాలు ఆయన దగ్గరకు వచ్చి ఆయనతో మాట్లాడి సంభాషించి ఆయన ఆ కొండ మీద రూపాంతరము చెందినటువంటి ఆ విధము మీరు చూడవచ్చు. రూపాంతరము చెంది ఆ మహిమలో ఏలియా, మోషే ఇద్దరు దేవుని భక్తులు ఆయనతో వచ్చి సంభాషించారని రాయబడింది. ఆ చోట ఉన్నటువంటి ఈ అపోస్తలు అందరూ కళ్ళు కనబడలేదంట. ఆయన వస్త్రములంతా హిమమంతా తెల్లగా అయిపోయినాయి. ఆ దైవ స్వరూపాన్ని, ఆ మహిమను కొంచెం ఇట్లా రుచి చూసి వాళ్ళు తట్టుకోలేకపోయారు. వాళ్ళు అనుకున్నారు, ఈయన మాతో పాటు ఉంటున్నాడు, మా యజమానే కదా, మా గురువుగారే కదా అని అనుకుంటున్నారు. ఒకసారి యేసు ప్రభు రూపాంతరము, కొండ మీద రూపాంతరము చూసి షాక్ అయిపోయినారు వాళ్ళు. మోషే, ఏలియా ఇరువురు వచ్చి ఆయనతో ముచ్చటించారంట. ప్రభు, నీ కార్యం ఎట్లా చేయబోతున్నావు, నీ సిలువ ఎట్లా, ఆ యొక్క పరిస్థితులు ఎట్లా సాగబోతున్నాయి, ఈ లోకంలో ఏం చేయబోతున్నావు ప్రభు, ఇవన్నీ కూడా చర్చించారు వాళ్ళు. నేను అంటాను, శిలువ మరణమును గురించి, పునరుద్ధానమును గురించి, జరుగుతున్న పోరాటమును గురించి తన సేవకులతో యేసయ్య మాట్లాడాడని నేను చెప్పగలను. ఆత్మ సంబంధముగా పరలోకం నుంచి ఆ సేవకులు వచ్చి దేవునితో మాట్లాడి వెళ్ళారు. ఈ ప్రణాళికలు ఎందుకంటే, ఫస్ట్ నుంచి పరలోకమంతా ఉన్నటువంటి ప్రణాళికలు ఆయన భూమి మీద నెరవేరుస్తున్నాడు కాబట్టి వాళ్ళు వచ్చి మాట్లాడి వెళ్ళారు. హల్లెలూయా. అందుకే అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నాను అని దేవుడు చెప్పాడు. యోహాను సువార్తలోనే ఇంకా అనేక 17th చాప్టర్లో ఒక మాట రాయబడి ఉంటుంది, 5th verseలో, 17వ అధ్యాయం 5వ వచనం, తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యకు లోకము పుట్టక మునుపు ఆ మహిమ ఉన్నది. లోకము పుట్టక ముందు తండ్రి కుమారునిగా కలిసినటువంటి ఆ మహిమ ప్రత్యక్షత ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఆయన. ఈ వాక్యం మనుషులందరికీ అర్థం కావడానికి ఒక సూచనగా దేవుడు రాసి ఉంచాడు. ఈ లోకమంతా లేనప్పుడు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉన్నదో ఆ మహిమ చేత నన్ను మహిమపరచు. సాధారణమైన మనిషిగా సంచరిస్తున్నాడు, కన్యక గర్భములో పుట్టాడు, గొర్రెల దొడ్డిలో, మేకల దొడ్డిలో, పశువుల పాకలో పుట్టాడు. ఆయనకు కనీసము సత్రములో స్థలము కూడా ఇవ్వలేదు. అలాంటి దేవుడు ఎవరో కాదు, లోకము పుట్టక మునుపు మహిమ కలిగిన దేవునిగా నివసించినవాడు ఆయన. ఒక చిన్న శిశువుగా నువ్వు ఆయనను చూడొద్దు. చాలామంది పాటలు పాడతాడు,
చిన్న బాలుడు, పసిబాలుడు, బాలయేసు. నాకు భయం అవుతుంటుంది నిజంగా. కొన్ని మినిస్ట్రీలు కూడా సాగిపోతున్నాయి. బాలయేసు, ఆయన బాలయేసు కాదు, పవర్ఫుల్ గాడ్ ఆయన. హల్లెలూయా. పవర్ఫుల్ గాడ్ ఆయన, పరలోకం పట్టజాలనే దేవుడు ఆయన. పరలోకం పట్టజాలనే దేవుడు ఆ మహిమను విడిచి మన కొరకు దిగి వచ్చాడు. ఆ మాట మీరు జ్ఞాపకం చేసుకోవాలి. 1 కొరింథీ 8:6 కూడా రాయబడుతుంది, ఆకాశమందైనను భూమి అందైనను దేవతలనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి. ఈ మాట ఒకసారి మీరు చూడాలి. నేను ముగిస్తాను. బోరు కొడుతుందా? హల్లెలూయా. నిద్ర వస్తుందా? రేణుక రాత్రి 3 గంటలు అయిపోయింది, అన్న ఏంది నిద్ర వస్తుంది అన్న, వదిలిపెడతలేడు, ఏం చేస్తా? అవునా? ఓకేనా? రైట్. నేను ముగిస్తాను, ఇంకా 10 నిమిషాల్లో ముగిస్తాను. 5-10 నిమిషాల్లో ముగిస్తాను. 1 కొరింథీ 8:6 తీశారు ఎవరన్నా? చదువుతారు ఒక్కసారి. ఆకాశమునందైనను భూమి మీదనైనను దేవతలు అనబడిన ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తము కలిగెను, ఆయన నిమిత్తము మనం ఉన్నాము. హల్లెలూయా. నెక్స్ట్, మరియు మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను, మనము ఆయన ద్వారా కలిగిన వరం. చూడండి, 2 పర్సనాలిటీస్ దేవుడు ఎట్లా వెల్లడి చేస్తున్నాడు చూడండి. ఇద్దరి గురించి రాయబడింది, ఇద్దరి గురించి రాయబడినట్లుగా రాయబడింది. ఒక్కడే దేవుడు, ఆయన తండ్రి. ఉందా లేదా? ఆయన నుండి సమస్తము కలిగెను. ఆ తర్వాత కింద ఒక్కడే ప్రభు, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను. చూడండి, దేవుడు జాగ్రత్తగా గమనించాడు. తన సొంతంగా ఏం చేయడు. ఏది చేసినా త్రూ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆయన చేస్తాడు. ఏం చేసినా యేసునామం ద్వారానే ఆయన వస్తాడు. ఈ లోకంలో ఏది అనుగ్రహించబడ్డా, ఏ మనిషి స్వస్థపరచబడ్డా, కొంతమంది వచ్చారు యెహోవా సాక్షులని. మరి ఏం సాక్షులు? యెహోవా సాక్షులా, దయ్యాల సాక్షులా? నాకు అర్థం కాదు. దేవుడు ఏం చేసినా మనుషులకు యేసు నామము ద్వారానే వస్తాడు. ఆయన డైరెక్ట్గా ఏం చేయడు. ఆయన ప్రణాళికలో డైరెక్ట్గా చేసేది ఏం లేదు. ఆనాడు మోషేకు సీనాయి పర్వతం మీద కనబడ్డా అది యేసయ్యనే, మండుచున్న అగ్నిలో కనబడ్డా అది యేసయ్యనే, అన్నీ యేసయ్యనే. మీరు అనుకోవచ్చు ఆనాడు యేసయ్య లేడు కదా. ఇవన్నీ నేను చెప్పినవి మొత్తం ఒకసారి రిమైండ్ చేసుకోండి. మనము ఆయన నుండి సమస్తము కలిగెను అని తండ్రి గురించి రాస్తూ, ఆయన యేసుక్రీస్తు, ఆయన ద్వారా సమస్తమును కలిగెను, మనము ఆయన ద్వారా కలిగిన వరము. తండ్రి నుండే వచ్చిన త్రూ జీసస్ క్రైస్ట్ సమస్తమును కలిగిన అని రాయబడదు. తండ్రి ఏం చేయాలన్న యేసునామము తండ్రి ఉపయోగించాలి. తండ్రి ఏ జరిగించాలన్న యేసునామం ద్వారా జరిగించాలి. అది ఆయన పద్ధతి. ఆయన పద్ధతి ఏందనంటే, ఆయన ఏం చేసినా యేసునామంలోనే, యేసునామం ద్వారానే, కుమారుని ద్వారానే ఆయన చేస్తాడు. ఆయన అంతగా ఇమిడి 2 గుణ లక్షణాలను కలిగి ఉన్న ఏక దేవుడు. హల్లెలూయా. తండ్రి నుండి అని, కుమారుని ద్వారా అని రాయబడింది. మనం ఏం చేసినా ఎమ్మెల్యేని దాటి మినిస్టర్ దగ్గరికి పోలేము, మినిస్టర్ దాటి సీఎం దగ్గరికి పోలేము,
సీఎం రూమ్లోకి పోవాలంటే సీఎం దగ్గర ఒక ఆఫీసు మొత్తం ఏమంటారు, ఒక సిస్టమేటిక్ ఉంటుంది, సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమే దేవుడు తన జీవితంలో చేస్తాడు. ఏం చేసినా ఈ ప్రభు ద్వారానే ఆయన చేస్తాడు. ఏం జరిగించిన సృష్టిలో ప్రభు ద్వారానే జరిగిస్తాడు. అందుకే ప్రభువును ఆయన కుమారునిగా పంపించాడు అని మనం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఒక మాట నేను చదువుతాను. యోహాను 16:28. మీరేం తీయొద్దు, నేనే చదువుతాను. 16:28లో, నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకమునకు వచ్చి ఉన్నాను, మరియు లోకమును విడిచి తండ్రి యొద్దకి వెళ్ళుచున్నానని వారితో చెప్పాను. చూడండి, పుట్టాడు 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 సపరేట్గా ఆయన పుట్టలే. ఒక క్రొత్త జన్మ ఆయన పుట్టలే. చాలామంది అనుకుంటారు అంతకుముందు ఆయనకి ఏం లేదు, ఒక మనిషిగా ఆయన పుట్టాడు. కాదు. అందుకని స్పష్టంగా యేసయ్య అంటున్నాడు, నేను తండ్రి యొద్ద నుండి ఏం చేశాను, వచ్చాను. ఇంకొక చోట ప్రత్యక్షమయ్యాడు అని రాయబడి ఉంటుంది. ఆయన వచ్చాడు, తండ్రి యొద్ద నుంచి వచ్చాడు, తిరిగి తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని వారితో చెప్పాను. ఒక పని చెప్తే, అర్జున్కి ఒక పని చెప్పిన అనుకోండి, వాళ్ళని శ్రీ బేకర్స్కి పోయి ఎగ్ పఫ్ తీసుకురామంటే ఏం చేస్తాడు, పోతాడు, తీసుకొని వస్తాడు. చెప్పింది నేను, పోయినోడు అక్కడనే పోతే ఏమనుకుంటారు, అరే ఇంకా చెప్పిన పని ఇంకా చేసుకురాలేదేంది, 10 నిమిషాలు అయిపోయింది, సరే మా సార్ కొంచెం స్లో కాబట్టి కొంచెం 15 నిమిషాలు అనుకుందాం. 15 గంటలైనా రాకపోతే పని జరుగుతుందో జరగదు. వెళ్ళినవాడు తప్పక తిరిగి రావాలి. అది పని, ఒక సిస్టమ్ అది. దేవుడు అందుకే యేసయ్యగా వచ్చాడు, తిరిగి వెళ్ళాడు. ఒక 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 పని పైన ఆయన వచ్చాడు, తిరిగి వెళ్ళాడు. ఒక జాబ్ మాత్రం ఆయన చేసి, చేయవలసిన పని ఆయన చేసి పరలోకానికి వెళ్ళాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన జరిగించవలసిన శిలువ యాగాన్ని చేసి వెళ్ళడానికి ఆయన వచ్చాడు. నియమింపబడ్డాడు ఆయన. పూర్వకాలంలోనే శిలువలో మరణించడానికి, ఆ కన్య మరియను ఎన్నుకుని ఆమె గర్భంలో పుట్టడానికి, ఈ లోకాన్ని అంతటిని ఆయన పరిశుద్ధ రక్తంతో కడిగి పవిత్రపరచడానికైనా నియమించబడ్డాడు. ఈ విషయాన్ని మనము గుర్తు చేసుకోవాలి. ఇంకొక మాట, చిన్న మాట రాయబడి ఉంటుంది. 1 యోహాను పత్రిక 5:7లో, సాక్ష్యం ఇచ్చేవారు 3 అనగా ఆత్మయు నీళ్లను రక్తమును, ఈ 3 ఏకీభవించి ఉన్నారు. ఇంగ్లీష్లో చాలా మంచి మాట రాయబడి ఉంటుంది. 1 యోహాను 5:7. And there are 3 who give testimony in heaven, the Father, the Word, and the Holy Ghost. 3 ఒకటే మాటగా, ఒకటే సాక్ష్యముగా, ఒకటే ప్రతిస్పందనగా ఉంటాయి. అదే దేవుని స్వరూపము. హల్లెలూయా. కనబడాలంటే ఆ రూపాన్ని వాడతాడైనా, మాట్లాడాలంటే ఆ మాటను వాడతాడైనా, కార్యం జరిగించాలంటే ఆ ఆత్మను వాడతాడు ఆయన. ఏక దేవుడు, త్రియేక దేవుడు, ఆయన ఒక్కడుగా ఉన్న దేవుడు, ఒక్కడై ఉన్న దేవుడు, ఒక్కడై వచ్చిన దేవుడు. ఆయన వేరు కాదు అనే విషయాన్ని మనము గమనించాలి. రోమీయులకు రాసిన పత్రికలో ఒక మాట రాయబడ్డ 9:5లో, శరీరమును బట్టి యేసుక్రీస్తు వీరిలో పుట్టెను. అంతే. ఆత్మను బట్టి మనందరి కొరకు పుట్టాడు. చాలామంది తెల్లోల దేవుడు, ఇజ్రాయెల్ దేవుడు. నేను మొన్న చెప్పిన కదా, సెంటర్లో భూమి అంతటికి, మనుషులందరికీ అందుబాటులో
తన రక్తంతో కడగడానికి, భూమి మీద రక్తం కార్చడానికి ఇజ్రాయెల్ని దేవుడు ఎన్నుకున్నాడు. కన్యకను ఎన్నుకున్నాడు, ఆ దేశాన్ని ఎన్నుకున్నాడు. ఆ ప్రాంతానికి వేరే వేరే ప్రాంతంలో ఉన్న వారిని ఇజ్రాయేలుకు తెచ్చి ఆ చోట స్థిరపరచాడు. ఆ జనంలో శరీరకంగానే పుట్టాడు, కానీ ఆత్మీయకంగా మనందరి కొరకు, మనందరి కోసమే పుట్టాడు ఆయన. ఈ రోజున యేసయ్య గొప్పతనము, యేసయ్య ఆ స్థితిని మనం తెలుసుకుంటే మనం దీవించబడిన వ్యక్తులుగా మనం ఉంటాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:6 రాయబడి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై అని రాయబడి ఉంటుంది. కొలసి 1:17 ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు అని రాయబడి ఉంటుంది. యోహాను సువార్త 10:30-33 నేనును తండ్రి ఏకమై ఉన్నాము అని రాయబడి ఉంటుంది. దేవుని యొక్క గొప్పతనం, ఇంకా అనేకమైనటువంటి వచనాలు దేవుని యేసుక్రీస్తు యొక్క జీవితం కొరకు రాయబడి ఉన్నాయి. మనం యేసుక్రీస్తు గురించి ఒక తీర్మానం ఈ రోజున తీసుకోవాలి. ప్రభా, నీ ప్రేమ ఇంత గొప్పదా, ఇంత మహిమ విడిచిపెట్టి నా కోసం వచ్చావా, ఇంత మహిమ జీవితాన్ని నువ్వు విడిచి ఇంత పిచ్చిగా నన్ను ప్రేమించావా ప్రభా. ఈ మట్టి మనుషులలో పాపం ఉన్నదని తెలుసు నీకు. మనము ఒక చిన్న ఇంటిలోకి వెళ్తేనే మనం చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతాం, అవునా కాదా? యథార్థంగా మనం ఒప్పుకుందాం. ఒక మురికి గుంటలో ఒక స్లమ్ ఏరియా ఉందనుకోండి, మనం ఇబ్బంది ఫీల్ అవుతామా లేదా? అవుతాం. ఎందుకనంటే మన ఇంట్లో ఫ్లోరింగ్ మంచిగా ఉంది, మన ఇంట్లో వాష్రూమ్ మంచిగా ఉంది, మన ఇంట్లో కిచెన్ మంచిగా ఉంది, కాబట్టి మనం ఇబ్బందిగా ఫీల్ అవుతాం. కంపల్సరీ అవుతారు ఎవరైనా. కానీ ఆయన ఎట్లా ఒప్పుకున్నాడు, ఎట్లా వచ్చాడు అనేది ఆయన ప్రేమ మన పట్ల ఆయన వెల్లడి చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ జన్మ మన జీవితాలను దేవునికి అంటుకట్టడానికి ఆయన ఇచ్చేశాడు. ఈ జీవితం అంతా యేసయ్య కొరకు బ్రతికితే సరిపోతుందా? 1% ఆయన అవుతుందా మన లైఫ్? జీవితం అంతా ఆయన రుణం తీర్చుకున్నా సరిపోతుందా? జీవితాంతము ఆయన పాద సన్నిధిలో పడి బ్రతికిన సరిపోతుందా ఈ జీవితం? ఒకసారి ఈ రోజున తిరిగి మన జీవితాన్ని దేవునికి అంటుకట్టడానికి ప్రయత్నం చేద్దాం. సరే, దూరంగా ఉన్నామా ఇంతకాలం? ఒక తీర్మానంతో లేమా? ఒక నిబంధనతో లేమా? తప్పిపోయినామా? తిరిగి అంటుకట్టుకుందాం. ఆ యేసయ్య మన కొరకు ఎంత ప్రేమతో వచ్చాడో ఒకసారి జ్ఞాపకం చేసుకుని దేవుని కొరకు బ్రతికిన వారిగా ఆయన కొరకు జీవిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ఎంత ప్రేమ యేసయ్యా, వింత ప్రేమ నీదయా, ఎంత ప్రేమ యేసయ్యా, వింత ప్రేమ నీదయా, నీవే నన్ను కోరుకున్నావు, నీవే నన్ను చేరుకున్నావు. ఆయన నన్ను కోరుకున్నాడు. ఆయన ఈ ప్రేమను విడిచి నువ్వు ఎక్కడికి పోతావు, ఎక్కడికి పోగలవు చెప్పున? అంత ప్రేమించిన నీ దేవుని విడిచిపెట్టి నువ్వు దూరంగా పోయే ఆలోచన
నిజంగా నీకు ఇప్పుడుంటే మనకంటే దౌర్భాగ్యుడు లేడండి. ఆయన ప్రేమను తెలుసుకుని, ఆయన ప్రేమను రుచి చూసి దూరముగా వెళ్ళే మనిషి దౌర్భాగ్యుడు. నీవే నన్ను, మనము కోరుకోకపోయినప్పటికీ ఆయన మనల్ని కోరుకున్నాడు, మనల్ని వరించి ఆయన వచ్చాడు. ఎంత ప్రేమ యేసయ్యా, వింత ప్రేమ నీదయా, ఎంత ప్రేమ యేసయ్యా, వింత ప్రేమ నీదయా, నీవే నన్ను కోరుకున్నావు, నీవే నన్ను చేరుకున్నావు, నీవే నన్ను విడిపించావు, నీవే నన్ను విడువనన్నా. వచ్చాడు, మన కొరకు ప్రాణం ఇచ్చాడు. అంతేకాదు, యుగ యుగముల వరకు నేను నీకు తోడుగా ఉంటానన్నాడు ఆయన. అయ్యా, నీ ప్రేమకు నేను పాత్రుని కాదు, కానీ ఇంత పాపిష్టి వ్యక్తిని నువ్వు ప్రేమించావా తండ్రి? నీదెంత ప్రేమ నాయనా, నీవంత మంచి దేవుడవు. నీ వంటి వారు నాకెక్కడ దొరకరు ప్రభా. ఇదిగో నా జీవితం నీకేనైనా, నీ కొరకు బ్రతుకుతాను నేను. నీకు దూరంగా నేను వెళ్ళనయ్యా, వెళ్ళను. నేను నీ కొరకు జీవిస్తాను తండ్రి, నీ కొరకు బ్రతుకుతాను ప్రభు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ తండ్రి, నీ కొందనాలయ్యా. నీ కొందనాలు తండ్రి, స్తోత్రాలయ్యా. స్తోత్రాలు. మీ తీర్మానం దేవునికి చెప్పి ఒక మాట చెప్పినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృపగలిగిన నా తండ్రి యేసయ్యా, మీ ఉన్నతమైన ప్రణాళిక కొరకు భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఏకరీతిగా ఉన్న దేవుడు నీవే. ఆ మీ కృప కొరకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా తండ్రి. ఆ మహిమను విడిచి మా కొరకు వచ్చిన దేవుడు. మహిమకు మట్టికి ఏమాత్రము ప్రభు పొంతన లేదు, అయినా మీరు వచ్చారు. పశుల పాకలో ఒదిగిపోయారు. పరలోకాన్ని విడిచి పశుల పాకలో మా కొరకు పుట్టారు. మీ గొప్ప ప్రేమ, మీ గొప్ప కృప మేము వర్ణించలేము నాయనా. ఇదిగో మీ ప్రేమ మాకు అర్థమవుతుంది. మేము మీ కొరకు జీవిస్తామని ఒక తీర్మానం చేసుకుంటున్నామయ్యా. మీ కొరకు బ్రతుకుతాము, మీ రక్షణలో కొనసాగుతామని. ఎంత పిచ్చి